ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యాం. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజలకు ఈ 5 ఏళ్లలో అందుబాటులో ఉన్నారా? ప్రజా సమస్యలు తీరాయా? ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయా? సామాన్యులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. వారి మనసులో మాటను మనము విందాం. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గంలోని మనేకుర్తి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ వారి సమస్యలు ఏంటో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే తెలుసుకుందాం. మీరేం చేస్తుంటారా? మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందా? మాకు 40 ఎకరాలు ఉంది. ఏం పంటలు వేసినారు? వర్షం అయితే ఈసారి అస్సలుగా వర్షం లేదు, విత్తనం పడలేదు, అంత కరువు. ఏం నీళ్ళు లేవా ఇక్కడ? కాలువ ఏం లేదు మనకి. బోర్ నీళ్ళు కూడా తాగడానికి మాత్రం రావు. ఓన్లీ వాడక హ్యాండ్ పంప్ మాత్రమే మన ఊళ్ళో ఉన్నాయి. మొత్తం 6 హ్యాండ్ పంపులు ఉన్నాయి. అయితే ఎక్కడ మనకి చెరువు కానీ కాలువ కానీ మన ఏరియా డ్రై ఏరియా ఇది. ఆలూరు మండలం బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇదే మన ఏరియా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైనా? జయరాం వస్తుంటారు. ఏమైనా సమస్యలు తెలుసుకుంటుంటారా వచ్చి? ఎమ్మెల్యే అయితే ఏమి ఇంతవరకు రాలేదు, ఆయన ఏం చేయలేదు. నమస్తే తాత, ఏం పేరు మీ పేరు? ఏం చేస్తుంటారు? పెన్షన్ వస్తుందా? టైంకి ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? కొత్తగా ఇప్పుడు 2000 ఇచ్చినారు సార్. మీ ఏజ్ ఎంత తాత? వయసు 79. బాగా టైంకి ఇస్తున్నారా? మీరేం చేస్తుంటారు? మేము సెంటరింగ్ వర్క్, వ్యవసాయమే సెంటరింగ్ వర్క్. వ్యవసాయంతో పాటు సెంటరింగ్ వర్క్. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఒక 7 ఎకరాలు ఉంది. ఏం పంటలు ఇస్తున్నారు? జాడి వాన లేదు, పంట లేదు, అసలు కరువే. అంతా వాన మీద ఆధారపడాలి. కాలువలు కానీ బోర్లు కానీ ఏది లేదు సార్. మీకు రుణమాఫీ అయిందనా? రుణమాఫీ ఒక 50,000 ఉండి అయిపోయింది. ఒకేసారి అయిపోయింది. తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. నీళ్లు లేవు, కాలువలు లేవు, ఎక్కడ లేవు. వర్షం వస్తేనే పంట, లేకపోతే ఏమి లేదు. అంతే. వర్షం వస్తేనే మీకు వర్షం వస్తే మొత్తం మన ఊర్లో 300-400 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం ఇదే ఇతర దేశ రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ఎట్లా ఉంది మీ ఊర్లో? సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అంటే ఇదే సార్, మామూలు రోడ్, స్కూల్ పిల్లలు పోయే బస్సులు సరిగ్గా లేవు, ఈ వాటర్ ఇబ్బంది, ఇట్లా పోయే రోడ్లు కానీ చాలా రోజులు రోడ్డు తీసేసి పోయే రోడ్డు ఇబ్బంది ఉంది. ఇవే సార్ తెలిసింది మామూలుగా. అంటే మీరు బ్రదర్ మీరేం చేస్తారు? రాజు, నాకు 3rd year బీటెక్. ఏం చేస్తుంటారు? బీటెక్. ఇప్పుడు ప్రస్తుతానికి పెయింటింగ్ పని చేస్తాను. పెయింటింగ్ చేస్తాను. పెయింటింగ్ అంటే చదువు ఆపేసారా? కంటిన్యూ చేస్తాను, చదువుకుంటూ చేస్తున్నా. మీకు ఓటు ఉందా? ఉంది. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం వేయబోతున్న ఓటు ఎటువంటి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నాం? మాకు ఏ విధంగా సార్, మాకు ఎంతగా బాగా చేసిన వాళ్ళనే మేము ఎన్నుకోవాలని. మేము ఎవరు బాగా చేశారు మరి ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు. చెప్తున్నారు, పోతున్నారు అంతే. ఇప్పుడు ఎవరు చేయడం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఒక స్కూల్ గురించి ఉండేది ఒకే స్కూల్లో ఒకే టీచర్తో రన్ అవుతుంది. ఇంతవరకు మినిమం 70 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంతవరకు ఒకే టీచర్ అంటే ఆయనే ప్రిన్సిపల్, మొత్తం ఆయన చూసుకోవాలి. ఏ మీటింగ్స్ ఉన్నా మీటింగ్స్ ఆయన వెళ్ళాలి. కానీ అలాంటప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉండరు కదా. గవర్నమెంట్ స్కూల్లో చదివించే వాళ్ళు అంతంత వరకే. ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు అడగట్లేదు. ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో, అభివృద్ధి ఎలా జరిగిందో వారిని అడిగి కలుపుకున్నాం. నమస్తేవా, ఏం పేరు మీ పేరు? పెన్షన్ వస్తుందా? ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఊర్లో? అభివృద్ధి ఎట్లా జరిగింది? అభివృద్ధి అంటే రోడ్లు పని చేస్తారు కానీ ఇంకా స్పీడ్ చేయట్లేదు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి అంటే ఇంకా రోడ్లు బాగానే చేశారా? ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. బాగానే చేశారా పనులు ఈ 5 ఏళ్లలో? పర్వాలేదు. వస్తుంటారా ఎప్పుడన్నా ప్రజల్లో? వస్తుంటారు, ఏదైనా సమస్య వచ్చి అదే తెలుసుకుంటున్నారు. మీరు పొదుపు సంఘాల్లో ఉన్నారా? వచ్చినాయమ్మా డబ్బులు? మొన్న ఎట్లుందమ్మా ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? సమస్యలు ఏమున్నాయమ్మా మీకు? మాకు నీళ్లు కూడా కొద్దిగా ప్రాబ్లం. ఎన్ని రోజులు కూడా? నెలకి అట్లా 15 రోజులకు ఒకసారి. 15 రోజులకి ఒకసారి వస్తాయి. మరి ఎట్లా చేస్తారు మీరు నీళ్లు? బోర్ ఎప్పించినాము, అదే నీళ్ళు తాగుతాం. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి తాత ఈ ఊర్లో? సమస్యలు ఏముండదు, నీళ్ళదే ప్రాబ్లము. నీళ్ళేనా? ఎన్ని రోజులకి ఒకసారి వస్తాయి? వారం పోదు, 15 రోజులు పోతుంది, 20 రోజులు పోతుంది. నీళ్ళ సమస్య బాగుంది. మీ ఎమ్మెల్యే ఎవరు తాత? ఎమ్మెల్యే ఆయన జయరాం. ఈసారి ఎవరు వస్తారు? బలాబలము ఎవరు వస్తారనేది తెలియదు.
ఇక్కడ సమస్యలు ఏమున్నాయి బ్రదర్ ప్రధానంగా? ప్రధానంగా అంటే నీటి సమస్య ఎక్కువ ఉంది సార్ ఆలూరు తాగునీటి సమస్య ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఇబ్బంది? ఇంతవరకు ఒక 15 years నుంచి ఇట్లా 15 years నుంచి. ఈ రాజకీయ నాయకులు ఏం చేయలేదా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే? ఇంతవరకు ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇచ్చిపోతుండే సార్. ఇంతవరకే ఒక ఎమ్మెల్యే ఇంత నీటి సమస్య పట్టించుకోవడం లేదు. మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేదా? ఓట్లు అడగడానికి వస్తారు కదా, అప్పుడు చెప్పట్లేదా మీరు? చెప్పినా కూడా వాళ్ళు చేస్తామంటారు, పట్టించుకోవడం లేదు సార్. పెన్షన్ వస్తుందా మీకు? పింఛన్ రాదు సార్, ఎన్నిసార్లు రాసినా రాలేదు. ప్రభుత్వం నుంచి ఏమి అందలేదా? రుణమాఫీ అయిందా? రుణమాప కానీ కాలేదు సార్, రుణమాప కాలేదు, పింఛన్ రాదు, ఏం రాదు. కాళ్ళ లోపల నడిచే కానీ చేత కాకున్నట్టున్నది. ఒకడు ఉన్నాడు, వాడు తెచ్చి పెడితే తినేది, లేకపోతే లేదు. ఆలూరు మండల కేంద్రంలో మరికొంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారి సమస్యలు ఏంటో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కుందాం. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరిగింది 5 ఏళ్లలో? ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధిన ఇది మన కర్నూలు జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే పూర్తి వెనుకబడిన ప్రాంతం సార్. గతంలో కూడా మారప్ప గారు కూడా మినిస్టర్గా ఒకసారి నాకు తెలిసి వచ్చింది. అప్పుడు కూడా ఏం డెవలప్మెంట్ జరగలే. ఇప్పుడైతే కొద్ది వరకు గ్రామాల్లో మొత్తం సీసీ రోడ్స్ తర్వాత వచ్చేసి జరుగుతూ ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి జరిగిందండి. గ్రామాల్లో అభివృద్ధి, సీసీ రోడ్స్, ఎల్ఈడి బల్బ్స్ ఈ టర్మ్లో ప్రతి విలేజ్లోనూ చూస్తూ ఉన్నాము. ఎల్ఈడి బల్బ్స్ అటువంటివి. టోటల్గా రాష్ట్రంలో చూసుకుంటే ఈసారి చాలా రాజకీయ పార్టీలు చాలా హామీలు ఇస్తున్నాయి. అంటే రైతులకు కానివ్వండి, ప్రజలందరికీ ఏ పార్టీ హామీలు నమ్మాలి ఇప్పుడుండే సిచ్యువేషన్లో? ఇప్పుడు ఏ పార్టీ హామీలు నమ్మాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వచ్చేసి ఈ పేద ప్రజలకు పెన్షన్స్ ఇది వయసు అయినటువంటి వాళ్ళకు 200 నుంచి 2000 రూపాయల వరకు పెన్షన్ చేస్తున్నారు. రెండవది వచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఏదో ఇంకా ఎక్సెస్ 3000 ఏదో చేస్తున్నారు. హౌసింగ్ స్కీమ్స్ మామూలుగా బాగానే ఇచ్చినారు ఈసారి కూడా. లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కొద్ది వరకు గృహ నిర్మాణ సంస్థలు బాగానే ఇండ్లు మంజూరైనాయి. అంటే ఈ 5 ఏళ్లలో మీకు అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది? 5 ఏళ్లలో అభివృద్ధి అనేది మాత్రము కాస్త పూస్తూ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఆ దళారీ వ్యవస్థ ఎక్కువ ముందుకు వచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ దళారీ వ్యవస్థ వలన అసలైనటువంటి లబ్ధిదారులకు అందట్లేదు. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? ఇక్కడ ఉన్న సమస్యలు తీరాయా ఈ 5 ఏళ్లలో? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికీ ఉన్నాయి, కాకపోతే సమస్యలు ఏం తీరట్లేదు. రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. వర్షాలు లేవు, వలసలు పోతున్నారు. అవన్నీ అరికట్టాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక నిధి పెట్టాలి. అట్లయితే రైతులకు కూడా చాలా మంచి జరుగుతుందని. ఇక్కడున్న ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? ప్రజెంట్ ఎమ్మెల్యేది ఏం డెవలప్మెంట్ కనబడటం లేదు ఇక్కడ. అందుబాటులో ఉంటారా ప్రజలకి? ప్రజలు పడ ఇప్పుడు మేమంటే చూడలేదు ఇక్కడ ఇంతవరకు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సమస్యలు ఏముంది, అభివృద్ధి ఎట్లా చేసింది ప్రభుత్వం? ఏమి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు క్వశ్చన్ చేయరు, అడగరు. వచ్చిన ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తున్నారు మీరు అడిగారా? మీరు అసలు ఉంటే కదా ఇక్కడ అడగడానికి. అందుబాటులో ఉండడు, వస్తారు. ప్రతి ఎమ్మెల్యేలు గెలిపిస్తారు, పోతారు, గెలిపిస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో ఒకే ప్రచారం కొట్టే వస్తారు, అడుగుతారు, ఓట్లు అడుగుతారు, వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఏమో మా ప్రాబ్లం ఇదే అంటే వస్తాం చేస్తామంటారు, వెళ్ళిపోతారు. ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గంలోని అత్తిబెల్గల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఏం చేశారు, వారి సమస్యలు ఏంటి, వారి మాటలోనే కనుక్కుందాం. ఏం పేరు మీ పేరు? మస్తానోలి నా పేరు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాం. ఎన్ని ఎకరాలు ఉన్నారు? ఉంది 50 ఎకరాలు ఉంది. ఏం పంటలు వేసినారు? మామూలు శనగలు అవి వేసింటే మేము పంట ఎత్తిపోయింది. నీళ్ళు అస్సలు లేవా మీకు? నీళ్ళు అస్సలు లేవు. బోర్ నీళ్ళు కూడా పడవా? పడితే ఉప్పు నీళ్ళు పడతాయి. పంటకు పనికి రావు, పండవు. జుముకులు బెడదంతే ఇంత లేదు మాకి. ఇంక దాని కథ చెప్పక రాదు. ఇంకా వేసిన జింకలు ఇంకా అభివృద్ధి మంచిగా జరుగుతుంది. అయింది. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం మీకెన్ని ఎకరాలు? 50 ఎకరాలు ఉంది. ఏం పంటలు వేసినారు? మామూలు బెంగాల్ గ్రామ్ వేసినాము, ఏం లేదు, పంట లేదు. ఫస్ట్ ఏమంటే నగడూన్ రిజర్వాయర్ చేయాలి. ఎందుకంటే అది చాలా మారేపు ఉన్నప్పటి నుంచి ఉంది. అది టెండర్ వచ్చింది, అంతా వచ్చింది, కానీ వాపసు పంపించినారు. మరి నీరజారెడ్డి మేడం వచ్చింది, ఆయన కూడా చేయలేదు. మీకు ఎవరు వచ్చినా ఏం చేయలేదు? కాదు, ప్రస్తుతానికి రిజర్వాయర్ అంతా అయింది. భూములు అంతా డబ్బులు ఇచ్చేసినారు రైతులకి.
కానీ ఇంతవరకు దాన్ని గవర్నమెంట్ దాన్ని రిజర్వాయర్ కట్టేటికి శాంక్షన్ అయితే కూడా దాన్ని రానివ్వడం లేదు. అది వస్తే ఒక 10 గ్రామాల్లో బాగుపడతాయి. ఏ ప్రభుత్వం వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనిపిస్తుంది? ఎవరు బాగా చేస్తే వాళ్ళే మంచివాళ్ళు. అంటే ఇన్నాళ్ళు ఎవరు చేయలేదు. ఇంకే ఎవరు చేసే రీతి ఇదివరకు చూసి చాలా చేసినాడో మనగాడు, పెట్టినాడు భూ పెట్టినాడు మనగాడు, అంతేనా? అంతే. మళ్ళా ఇది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఎన్టీవీ పోల్ యాత్ర. ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి, సామాన్య ప్రజల సమస్యల గురించి, ప్రజాప్రతినిధుల పనితీరు గురించి ఇక్కడి ప్రజల మాటల్లోనే విన్నాం కదా. మరో నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి, అక్కడ సమస్యల గురించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం.